పొలాలకు నీళ్ళు కనీసం అయ్యా 106 చెరువుకు నీళ్ళు వదలాలా అని చెప్పి డిమాండ్ చేస్తూ పెద్ద ఉద్యమమే చేసినాం. ఇది 106 కూరగా వేసినారు. ఈరోజు అన్ని చెరువులన్నీ కూడా నిండిపోయినాయి, నీళ్ళు రాలా. పంట పొలాలకు నీళ్ళు లేవు. ఏం చేసినారు అప్పుడు 10-20 సంవత్సరాల నుంచి ఏది పడి 60 రోజుల్లో పెట్టా. ఊరు తీసుకొస్తే దాన్ని డెవలప్ చేయాలా, మూడు చేయాలి. మీరు తీసుకొచ్చింది కాదా ఇదని అక్కడ మాట్లాడారు. 2 ఏళ్ళు అయిపోయా. సెట్ వేసినారు, సెట్ వేసినారు. అది కూడా మేము పోయి చూస్తాము ఇంత ఏముందని. ఏం ఉపయోగం? ప్రాసెసింగ్ యూనిట్ అది ఏం వస్తుంది? అందుకే పరిశ్రమలు ఇక్కడ పంటల ఆధారిత పరిశ్రమ పెట్టాలి. వేరుశనగ పండుతుంది, పత్తి పండుతుంది, మిరప పండుతుంది, ఉల్లి పండుతుంది, టమోటా పండుతుంది. ఈ పంటల ఆధారిత పరిశ్రమలు పెడితే దొరికితాడా శాండ్, ఇసుక, అదేవిధంగా భూమి ఏది పడితే అది మొత్తం అంతా కూడా దోసేసింది. అంతకుముందేమో జగన్మోహన్ రెడ్డి అంతా దోసేసినాడని చెప్పి ఈరోజు ఏం చేస్తున్నాడు ఆయన? ఏం మాట్లాడు బాగా ముందు దాన్ని చూసాంలో అయిపోయింది మీ పని అని ఆయన రెడీ కాసుకొని ఉన్నారు. ఈరోజు పరిస్థితి ఏమంటే రాష్ట్రంలో ఒక అద్వారమైన పరిస్థితి. ఏమిటి? పోలీస్ స్టేషన్లో అంతా కూడా తెలుగుదేశం ఆఫీసులు అయిపోయినాయి. ఎవడన్నా తెలుగుదేశం అని చెప్తే ఆడ ఇంటాడు, లేకపోతే ఎవరు. ఇక ప్రతిపక్ష పార్టీ వాళ్ళని మరి ఎట్లా మిమ్మల్ని ఏ విధంగా చూస్తే నేను చెప్పాల్సిన పనిగా విచిత్రంగా తయారైన ఇక్కడ సిఐ ఉన్నాడు, కింది సిఐ ఉన్నాడు. నాకు తెలుసు, నేను ఒకసారి డిఎస్పీ దగ్గర మాట్లాడుతూ ఏం సార్ అంత మీ సిఐకి సిటీ టౌన్ సైడ్ అంట మొత్తం అంతా పొరకు పెట్టినాడు, ఊరుకున్నాడు కదా అని. అంటే నుండి పక్కన ఈసీఐ ఉన్నాడు, పైన సిఐ అంటే నాకు తెలుసు. ఆయన పక్కన ఉన్నాడు చూడు, ఆయన కూడా ఆయన అడుగు చెప్పాడు. ఎవరు అంటే ఈయన పైన ఉంటాడు. ఇది నేనేమన్నా ఆయన నా పక్కన ఉన్నాడు. లేదు సార్ అంత ఇదేం లేదు, అది ఇదేం లేదు. దేశం మొత్తం కోడే చూస్తుంది. ఇది నేను సత్యహరిచంద్ర మాది వ్యవహరిస్తున్నాడు. ఎట్లా చేస్తున్నాడో తెలుసు. ఈరోజు ఎవరైనా అభివృద్ధి అంటే రాష్ట్రం కానీ దేశం కానీ ప్రాంతం కానీ అభివృద్ధి కావాలంటే 2 రకాల అభివృద్ధి కావాలి. ఒకటి వ్యవసాయ రంగం, 2 పారిశ్రామిక రంగం. వ్యవసాయ రంగానికి అభివృద్ధి కావాలి చేసినాడు జగన్మోహన్ రెడ్డి. 1 సెంటు స్థలం ఇచ్చినాడు ఇంటికి. ఏం పనికి రాదు, అది బాత్రూమ్ కట్టుకుంది కూడా పనికి రాదు. నేను వస్తే పల్లెల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి 4 లక్షల రూపాయలు కట్టుకునేదానికి ఇస్తాను. ఇప్పుడు ఏం దాని గురించే మాట్లాడు. మన ప్రజలకి ఇంటి స్థలం ఇమ్మని ఆయన చెప్పినాడు, మనం చెప్పేది కాదు. మనకి ఇవ్వడలేదు. కానీ అక్కడ లోకేష్ విశాఖపట్నంలో ఏం చెప్తున్నాడు ఆయన? 99 పైసలకే ఎకరా ఇస్తామయ్యా. ఎవరికి ఇస్తున్నాడు? కానీ పిల్లలకి ఇస్తారు. ఎవరికి ఇస్తాడు? దాన్ని అంబానీ ఆ కోటీశ్వరులకి పెట్టుబడాలి. 99 ఎక్కిస్తామని. అవునా ఇస్తాము, ఇస్తే 99 ఎకరా ఇస్తానంటే 99 పైసలకి ఇస్తాను. ఎవరిది ఏమన్నా చంద్రబాబు నాయుడుదా లేకపోతే లోకేష్దా వాళ్ళ తాత అర్జున్ నాయుడు ఎవరు ఉన్నాడు కదా, ఆయన ఏమన్నా పెట్టాడా? ఎవరికి? ప్రజల సొమ్ముని 99 పైసలకి ఎకరా ఇస్తాడని ఎవడిచ్చినాడు? ఏంటి అధికారంలో ఉండేవాళ్ళంటే ప్రభుత్వ ఆస్తులకి ట్రస్టీలలో ధర్మకర్తలు మాత్రమే. దాన్ని కాపాడేదానికి ధర్మకర్తలు వీళ్ళు ఇష్టానుసారం చేసేదానికి లేదు ఎవరు కూడా. అయినా ఇష్టానుసారం నేను ఇస్తాను 99 ఆయన ఇప్పుడు ఆడ లీక్ అయిందని చెప్పి పేపర్ లీక్ అయ్యాలని లక్షలాది మంది విద్యార్థులంతా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు బాధపడి కాకపోతే అంటే మేము కాకపోతే పార్టీలు పెట్టినారు. ఢిల్లీలో అంతా చేస్తే 22 మంది చనిపోయినారు. విద్యకు సంబంధించి, లీకులకు సంబంధించి. ఆడి లీకులు అయినాయి. విద్యాశాఖ మంత్రి ఏం కనీసం వారు మాట్లాడలే. చంద్రబాబు నాయుడు అన్నీ చెప్తాడు కదా, అయ్యా ఈ పద్ధతి కాదు, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మాట్లాడు, విద్యాశాఖ మంత్రి రాజీనామా పెట్టారు ఒక మాట చెప్పకపోతే ఈరోజు పరిస్థితి ఏమైంది? అందుకే ఏం చేయకపోతే ఈడ కూడా లీకులు మొదలైనవి. చెప్పినారు కదా మన దేశంలో ఎట్లుంది అదే లీకులు. అందుకే ఈడ కూడా ఎంఏ విద్యార్థులు స్టూడెంట్స్ అంతా లోకేష్ కొత్త పేరు పెట్టినారు. ఈయన లోకేష్ కాదు, ఈయన కూడా లీకేష్ అంటున్నారు. లోకేష్ కాదు, ఈయన లీకేష్.
చూడండి ఎట్టుంది వాస్తవం ఇది అంత ఈయన కూడా లీకులు మొదలు ఇక్కడికి వచ్చినారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు 2 సార్లు వచ్చినారు, లోకేష్ ఒకసారి. ఎందుకు వచ్చినారు? మీరు పంటలు లేవు, నెలన్నర 45 రోజులు 2 నెలలు వర్షం లేదు, అన్ని పైర్లన్నీ నిండిపోతున్నాయి. ఏమన్నా దాని గురించి ఏమైనా చెప్తాడంటే ఏమిటి వచ్చినారు? ఆడ జొన్నగిరి దగ్గర మైసూరు గోల్డ్ సంబంధించిన ఫ్యాక్టరీ, దాన్ని శంకుస్థాపన వాళ్ళంతా రెడీ చేసినారు, దాన్ని ప్రారంభం చేసేకి వచ్చినారు. ఎవరికి ఏమన్నా ప్రజలు లేదేమన్నా ప్రైవేట్ కంపెనీకి విచారిస్తే ఏమిటి ఇది ఈయన ఎందుకు వచ్చినాడంటే ఆ గోల్డ్ మైను ఫెచ్చింగ్ బాగుంది, నాకు డబ్బులు దీంట్లో ఆదాయం వస్తుంది కాబట్టి అని చెప్పి దీన్ని లోకేష్ తన ఖాతాలో వేసుకున్నాడని చెప్పి మనకు వస్తున్న సమాచారము. ఇది వాళ్ళ ఖాతాలో వేసుకున్నాడు.